హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని భగవంతుడిని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నా వెయిట్ ఎంత ఉన్నానని చెక్ చేసుకుంటే 71.35 అయితే ఉన్నానండి. నిన్న నేను చేసిన మిస్టేక్కి ఈరోజు ఫలితం అన్నమాట ఇది. తిన్నాను, కాకపోతే వాకింగ్ అనేది చేయలేదు, ఎక్సర్సైజెస్ చేయలేదు. సో బిర్యానీ ఎఫెక్ట్ బాగానే ఉందన్నమాట. సో వెయిట్ అయితే గెయిన్ అయ్యాను. సో ఈరోజు డైట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీరైతే ఒక లైక్ చేయండి. లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ గంట కొడితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఆల్రెడీ బిఫోర్ వ్లాగ్లో చెప్పాను కదా. సో బిర్యానీ తిన్నాను, వాకింగ్ చేయలేదు, టైంకి అయితే తీసుకోలేదు కదా, కొంచెం నైట్ కూడా కొంచెం లేట్ అయిపోయింది, వాకింగ్ చేయలేదు. సో ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అవుతాను అనుకున్నాను, కాకపోతే 550 గ్రామ్స్ అయితే అదనంగా పెరిగాను. సో ఈరోజు దాన్ని ఎక్సర్సైజెస్ వర్కౌట్స్ చేసి ఫుడ్ అనేది టైం టు టైం తీసుకొని తగ్గించడానికి ప్రయత్నిస్తాను. సో రేపు వచ్చే వ్లాగ్లో ఈరోజు చేసిన డైట్కి ఏమాత్రం తగ్గానో రేపు రిజల్ట్లు అయితే చూదురు కానీ. సో ఈరోజు అయితే నేనేం చేశానంటే డీటాక్స్ డ్రింక్ అయితే కాసేసుకున్నానండి ముందు లెగవంగానే. సో అది తాగేసి దాంట్లోకి ఏం వేసుకున్నానో చెప్పలేదు కదా మీకు. సో దాంట్లో అయితే ఒక చెక్క, 1 ఇంచ్ చెక్క, జీలకర్ర అయితే వేసుకున్నాను. చిన్న అల్లం ముక్క కూడా వేసుకున్నానండి. అదేమన్నా డైజెషన్ ప్రాబ్లం ఏమన్నా అరుగుదల తక్కువగా ఉన్నా మనకు అల్లం అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే పిల్లలు స్కూల్స్కి రెడీ అయిపోతున్నారు. ఈలోగా బాబు యూనిఫామ్ షర్ట్కి ఒక 2 సైడ్స్ ఏంటంటే చేతుల కాడ పిగిలిపోయిందనమాట. సో మమ్మీ నాకు కొంచెం ఇది కుట్టు, పిగిలిపోయింది అన్నాడు. సో ఇంక అక్కడి నుంచి అయితే నేను మిషన్ మీదకి వచ్చేసి క్లాత్ అయితే కుట్టేస్తున్నానండి. ఏంటి అంటే నా మిషన్ పనిచేస్తుంది కానీ అండి, స్పీడ్గా తొక్కేటప్పుడు ఏంటంటే సడన్గా ఆగిపోయి థ్రెడ్డింగ్ ఆగిపోయి వీల్ ఒక్కటే తిరుగుతుందనమాట. సో ఒకసారి అయితే నేను చెక్ చేయించాలి. మిషన్ ఉండటం వల్ల నిజంగా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఏమన్నా కుట్టుకోవడానికైనా, పైకుట్లు వేయటానికైనా బాగా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుందండి. సో నేను కూడా డ్రింక్ తాగిన తర్వాత చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటానండి. ఎందుకంటే మనకు ఒక ఎక్సర్సైజెస్ లాగా ఉంటాయి కదా. సో అందుకని తర్వాత ఏంటంటే నేను డీటాక్స్ డ్రింక్ తీసుకోగానే బయట, లోపల, ఇంట్లో, బయట మొత్తం ఊడ్చేసి తుడిచేసుకున్నాను అనమాట. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ఇవాళ మా వారు ఉన్నారు. సో ఆయన అయితే దీపం పెట్టేశారు. నాకు కొంచెం లైట్గా హెడేక్ అయితే ఉందండి, కానీ తప్పదు కదా, ఇంట్లో పనులు, వంట పనులు ఇవన్నీ చేసుకోవాలి కదా. కొంచెం హెల్ప్ అంటే చేస్తారు కానీ వంట అంటే కొంచెం కష్టమే మా వారు. సో ఒక పక్క కుట్టేసి ఇస్తుంటే ఒక పక్క కాదు 2 పక్కలా ఉందని చెప్తున్నాడు అనమాట. సో మిషన్ అయితే డైరెక్ట్గా ఇంకా చైర్ వేసుకొని కూర్చోవడం ఎందుకులే అని నుంచోనే అయితే తొక్కేస్తున్నాను ఇక్కడ. సో ఇలా తొక్కడమే కొంచెం త్వరగా అయిపోయిందేమో అనిపిస్తుంది. కూర్చొని ఆ చైర్లో దిండేసుకొని తొక్కి అంత టైం ఎందుకులే అని చెప్పేసి నేనేం చేశానంటే డైరెక్ట్గా ఇంకా అలాగే తొక్కేస్తున్నాను అనమాట. తొందరగా నేను కూడా ఈ మిషన్ అనేది బాగు చేయించుకొని బ్లౌజెస్ అయితే కుట్టాలి అని అనుకుంటున్నానండి. సో అది ఎంతవరకు సక్సెస్ అవుతానో లేదో చూడాలి. సో ఇది అయిపోగానే నేనేం చేశానంటే ముందెళ్ళి పొయ్యి మీద ఇడ్లీ అయితే పెట్టేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి. ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత పిల్లలకైతే ముందు టిఫిన్స్ అవన్నీ పెట్టించేసాను. వాళ్ళు తింటూ ఉన్నారు. నేను కూడా ఇంకా టిఫిన్ తిందాము అంటే కొంచెం లంచ్ బాక్సెస్ ఇవన్నీ నిన్న నైట్ క్లీన్ చేసుకోలే అనమాట. సో అందుకని చెప్పి నేనైతే అవన్నీ క్లీన్ చేసుకుందామని ఒక పక్కన అనుకుంటూ ఉన్నాను. ఇంకేంటి అంటే ఈ షర్ట్ కుట్టాను కానీ అండి కొంచెం లైట్గా అయితే పూస కుట్టు అనేది వచ్చిందండి ఇక్కడ. సో ఏదైతే ఏమైందిలే, ముందైతే స్కూల్స్ టైం అవుతుంది కదా, అది కొంచెం పూస కుట్టు వచ్చింది చూసారా, పూస కుట్టు వచ్చేసింది. అయితే మళ్ళీ ఏం కాదులే అనుకొని ఇచ్చేసాను. సో తర్వాత అయితే చెప్పాను కదా అన్నీ ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నానండి ఇక్కడ. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 2 ఇడ్లీ తీసుకున్నానండి. అసలే వెయిట్ ఎక్కువయ్యాను. అది కాక ఆకలి వేస్తే ఏదో ఒకటి తీసుకుంటాను. ఆకలి వేసినప్పుడు ఏదో ఒకటి తినాలండి. ఆకలి వేసినప్పుడు తింటూనే మనం వెయిట్ తగ్గించుకోవాలి, ఎక్కువగా తినకుండా
లో మోతాదులో తీసుకోవాలన్నమాట. సో 2 ఇడ్లీ తినిన తర్వాత ఏంటంటే కొంచెం ఒక హాఫ్ దానిమ్మ పప్పులు అయితే తీసుకున్నాను. పిల్లల బాక్సులు పెట్టగా ఒక హాఫ్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా అవైతే నేను తీసేసుకున్నాను అన్నమాట. సో ఇంకేంటంటే ఇక్కడి నుంచి నేను ఇంకా ఇవాళ వంట చేసేద్దామని ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను. ఇంకా లంచ్ బాక్సులు ఉంటాయి కదా మనకి. సో ఈరోజు లంచ్లోకి ఏం చేస్తున్నానంటే పొట్లకాయ ఫ్రై ప్లస్ పొట్లకాయ పచ్చడి ఏంటంటే పొట్లకాయ పెరుగు పచ్చడి అనమాట. సో ముందుగా ఏంటంటే మనం పొట్లకాయకి ఉప్పు ఉంటుంది కదా, కల్లుప్పు అయితే గుంటలు పడిపోతుంది అనమాట. సో నేనేం చేస్తున్నానంటే ఉప్పును అనేది పైన రాసేసి రుద్దేసుకుంటున్నాను అనమాట. పొట్లకాయ కూడా పీచు పదార్థం అండి. దీంట్లో అంటే విటమిన్ ఏ, బి, సి అనేది అయితే అవైలబుల్గా ఉంటుంది. సో మనకైతే రోగ నిరోధక శక్తి కూడా పొట్లకాయలో బాగుంటుంది అనమాట. మన డైలీ ఫుడ్ అలవాటులో పొట్లకాయ కనీసం నెలలో కానీ 2 వారాలకు ఒకసారి తీసుకోవడంలో మంచి బెనిఫిట్స్ ఉంటాయి. డైట్కి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఒక పక్కన అయితే పచ్చడికి అయితే పెట్టేసుకున్నానండి. పొట్లకాయ ముక్కలు, దీంట్లోకి సరిపడా పచ్చిమిర్చి చాలా మంటగా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి నేనేం చేశానంటే కొంచెం చూసుకొని అయితే వేశాను. ఇటు పక్క ఏంటంటే పోపు పెట్టేసుకున్నాను. బాండీలో వాటర్ ఉన్నాయండి ఒక సైడ్, నేను చూసుకోలేదు, అందుకే అవి బాగా చిటపట అంటున్నాయి ఒక పక్కన. సో పోపు అయితే పెట్టేసుకున్నాను. కరివేపాకు అవి ఏవి అవైలబుల్గా లేవని చెప్పాను కదా నిన్న బిర్యానీ చేసేటప్పుడే. సో ఈరోజు నైట్కి అయితే మార్కెట్కి అయితే వెళ్ళాలండి. ఇక్కడి నుంచి ఏంటంటే పోపు పెట్టేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసి అవి కూడా మంచిగా వేపుకోవాలి. ఇక్కడ అవి బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా మంచిగా వేపుకొని దాంట్లో ఏంటంటే మనం 5 నిమిషాలు అలా వేపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేసేయండి. మూత పెట్టి 5 నిమిషాలు వదిలేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకొని మళ్ళీ వేపుకోండి. తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి పసుపు వేసి మళ్ళీ వేపి మూత పెట్టేయండి. ఈలోగా పక్కన పొట్లకాయలు టమాటా పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా, వేగిపోయినాయి. దాంట్లో ఏంటంటే టమాటాలు వేసేసి లైట్గా ఉప్పు వేసి మూత పెట్టేసేయండి. అది కూడా మగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఈ ఆల్మోస్ట్ వేగిపోయినాయండి. ఈ టైంలో మనం కూరలోకి ఎంత కావాలో అంత కారం, వెల్లుల్లిపాయ కారం మొన్న చేసి పెట్టుకున్నాం కదా, ఇలా చేసి పెట్టుకుంటే చాలా వాటిలోకి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇది వేసేసుకొని కలిదిప్పుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేయండి. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఎందుకంటే మనం వేసిన కారం మళ్ళీ ముక్కలన్నిటికీ పట్టాలి కదా. సో పొట్లకాయ కూర అయితే అయిపోయిందండి. ఇక్కడ ఏంటంటే ఇవి కూడా వేగిపోతున్నాయి. దీంట్లో చున్నులపాయలు, జీలకర్ర చింతపండు కొంచెం వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేయండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు, వేసుకుంటే చాలా బాగుంటుంది. సో వేసేసి కాసేపు చల్లార్చి పెట్టుకోండి పక్కన. తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం. సో నేనైతే ముక్కలు అయితే చల్లగా అయిపోయినాయండి ఇక్కడ. సో చల్లగా అయిపోయినాయి, ఇంకా మిక్సీ పట్టేసుకుందాము. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ముందే చెప్పాను కదా మీకు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇక్కడ మిక్సీ జార్లో వచ్చేసి అన్నీ వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని మిక్సీ అయితే పట్టేస్తున్నాను అనమాట. సో మిక్సీ ఏంటంటే బ్లెండ్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఉంటే ఏంటంటే మరీ ఫైన్గా పేస్ట్ లాగా అవ్వకుండా ఉంటుంది. సో అదైతే పట్టేసుకున్నాను. సో అక్కడి నుంచి ఇంకా నేను గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను చట్నీ. పొట్లకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. సో ట్రై చేయండి మీరు కూడా, పెరిగేసి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకా పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. నా దగ్గర అయితే ఉన్న వాటితో ప్రజెంట్ చేశాను. మరొకసారి చేసేటప్పుడు కొబ్బరి కూడా వేసి నేను చూపిస్తాను మీకు. ఈ మిక్సీలోనే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటే సరిపోతుందండి. సో పొట్లకాయ పెరుగు పచ్చడి అన్నాను కదా, పొట్లకాయలో మన ఇంట్లో ఉన్న పెరుగు అంటే ఒకవేళ మంట ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే ఒక మోతాదులో ఒక 4 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఇంకేంటంటే పోపు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ పోపు దినుసులు వేసేసుకొని కొంచెం కరివేపాకు ఈలోగా పక్కింట్లో అబ్బాయి దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకొచ్చాను. ఆంటీ లేరనమాట, మా తమ్ముడు ఇచ్చాడు. ఇంకా వెళ్ళి తీసుకొని వచ్చి ఇంకా పచ్చడి అయితే పోపు పెట్టేసుకున్నానండి. సో చూసారా అసలు ఎంత ఎమ్మీగా ఎంత బాగుందో, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా అక్కడి నుంచి అయితే నేను ఇంకా పిల్లలు వచ్చేసారు కదా, ఈరోజు నైట్కి ఇంకా ఇక్కడి నుంచి నైట్ ఏంటంటే ఇంకా చపాతీ పిండి కలిపి పెట్టేసుకున్నాను. స్నాక్స్ బాక్సులు, చట్నీ వేసుకున్న జార్లు ఇవన్నీ కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. ఎప్పుడు కడిగేసుకుంటే తొందరగా అయిపోతాయి కదా, సో అందుకని
ఈరోజు కొంచెం హెడేక్గా ఉండి ఇంకా మిగతా ఇతర పనులన్నీ కొన్ని పెండింగ్ పడిపోయినాయండి. కొంచెం మా వారు హెల్ప్ చేశారనమాట. అందుకని ఇంకా అవన్నీ నేను షూట్ చేయలేదు. సో కిచెన్లో ఏమేమి చేశాను, నేను ఈరోజు డైట్లో ఏమేమి తీసుకున్నాను అది మాత్రమే నేను ఇవాళ వీడియోలో అయితే మెన్షన్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే రౌండ్గా ఒక చపాతీ అయితే చేసుకున్నాను. సో నేను నాకు మా వారికి పిల్లలకి అందరికీ అయితే పిండి కలిపి పెట్టేశానండి ఇక్కడ చపాతీ పిండి. సో ఇక్కడ ఏంటంటే చపాతీలు బాగా సాఫ్ట్గా రావాలి, మెత్తగా రావాలి అంటే నేనేం చేస్తానంటే ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తాను. దాంట్లో కొంచెం ఉప్పు వేసి పిసికేసి పక్కన పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడతాను అనమాట. ఇంకా నాకు చపాతీలు చేసుకున్నాను కాబట్టి నేనైతే ఆయిల్ వేసుకోలేదు. ఇంకా పిల్లలకి మా వారికి అయితే నేను ఆయిల్ వేసి చపాతీలు అయితే చేశాను అనమాట. ఈరోజు నైట్కి అయితే నేను 2 చపాతీలు తీసుకున్నాను, కొంచెం పొట్లకాయ పచ్చడి, కొంచెం పొట్లకాయ ఫ్రై అయితే తీసుకున్నాను ఇక్కడ. సో ఇక్కడి నుంచి అయితే నేను మార్కెట్కి వెళ్ళిపోయి కూరగాయలు అయితే తీసుకొచ్చానండి. మార్కెట్కి కూడా నేను ఫోన్ తీసుకెళ్ళలేదు, చెప్పాను కదా కొంచెం హెల్త్ ఖరాబ్ అయిందని చెప్పి, అదే హెడేక్గా ఉందని చెప్పాను కదా. సో అందుకని చెప్పి తీసుకొచ్చినవే మీకు నేను చూపిస్తున్నాను. సో బెండకాయ, దొండకాయ, పచ్చిమిరకాయలు, ఆలుగడ్డలు, బొప్పాకాయ, ఇంకా అరటిపళ్ళు, ఇంకేం తీసుకొచ్చానంటే గోరుచిక్కుళ్ళు ఉంటాయి కదా, అదే అండి ఇక్కడ చాలామంది గోకరకాయ అంటారనమాట, మనమేమో గోరుచిక్కుళ్ళు అంటాం. సో అవన్నీ తీసుకొచ్చేసి అన్నీ సర్దేసుకున్నాను అనమాట. ఇంకో పక్కన ఏంటంటే అన్నీ కూరగాయలు వీటి వరకు సర్దుకున్నాను. ఇంకా గోంగూర, కరివేపాకు, కొత్తిమీర తెచ్చుకున్నాను. ఇవాళ మార్కెట్లో పుదీనా కూడా అవైలబుల్గా లేదండి. సో నాకైతే లేట్గానే వెళ్ళాను అనమాట. నైట్ చపాతీ తిన్నాకే మార్కెట్కి వెళ్ళాను ఇక్కడ. సో ఇవన్నీ అయితే సర్దేసుకొని ఆకుకూరలు అనేది రేపు సర్దుకుంటాను. ఇంక ఇవన్నీ సర్దుకొని పనుకోవాలన్నమాట. సో ఇదేనండి వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.